రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు ఉన్నా గత పాలకులు ఖజానా ఖాళీ చేస్తున్న దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవక ముందే గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ నాయకులు తమను 420 అంటూ విమర్శిస్తూ ఉండడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై 4 రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు పెట్టినంత సరిపోనంత రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగిందని దుయ్యబట్టారు. ఇక హుస్నాబాద్ లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను పూర్తి చేసి గతంలో గుర్తించిన లబ్ధిదారులకు అందించాలని ఆర్టీఓను ఆదేశించామన్నారు. ఇక భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి గౌరవెల్లి గంటిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రజాపాలనలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల 28వ తారీఖు నుంచి ఇవాళతో ముగుస్తా ఉంది. ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణంలో దాదాపు 6,000 ఇళ్లుంటాయి. మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో 80 నుంచి 90,000 హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి. జనాభా ఓటర్లు 2,40,000 చిల్లర అయినప్పటికీ వాళ్ళది లెక్క లేక 85,000 అప్లికేషన్లు ఈ యొక్క ప్రజాపాలన కింద రావడం జరిగింది. తప్పకుండా అందరికీ విశ్వాసం కలిగిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిల్చినా ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో ఈ యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తుందనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. జనరల్ గా పాలిటిక్స్ కాకుండా వేదిక మీద జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలను జవాబు చెప్పాల్సినటువంటి